హాయ్ అండి, అందరూ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ మరియు 89 కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా హైదరాబాద్లో ఉన్నటువంటి కాలేజెస్ని రీజియన్స్ వారీగా మనం ఈరోజు డిసెక్షన్ చేస్తూ ఉన్నాం. ఏ కాలేజీలు ఉన్నాయి, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనకి కూకట్పల్లి రీజియన్లో ఉండి సిటీ కాలేజెస్గా చెప్పుకోబడేటువంటి కాలేజెస్ ఏమున్నాయి, వీటి యొక్క స్థితిగతులు ఏంటి, వీటిలో ఫీజులు ఎలా ఉన్నాయనేది మనం 1 by 1గా డిసెక్షన్ చేస్తూ వద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనం టాప్ 10 కాలేజీలుగా మనం తీసుకున్నప్పుడు ఫస్ట్ ప్లేస్లో సిటీ కాలేజెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నప్పుడు అంటే యాక్సెస్ అంటే కొంచెం దూరం ఉన్నట్టు అనిపిస్తుంది. మనం సిబిఐటీలను కూడా వీటిలో కలిపేసుకోవచ్చు. సరే, కలుపుకొని చూద్దాం. మళ్ళీ 20 కాలేజెస్ కావాలంటే చూద్దాం. మనం నార్త్ హైదరాబాద్ అంటే అటుపక్క హైదరాబాద్ చూసినప్పుడు అవి చూద్దామండి. మనం ప్రజెంట్ నారాయణమ్మ దగ్గర నుంచి ఇటుపక్కకు వద్దాం. ఫస్ట్ ప్లేస్లో మనం తీసుకున్నప్పుడు దీంట్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి కాలేజీ మన గోకరాజు ఇంజనీరింగ్ కాలేజ్ అండి. మన ఆంధ్ర వాళ్ళకి కానీ లేకపోతే సిటీ వాళ్ళకి కానీ ఇది చాలా ప్రియమైనటువంటి కాలేజ్. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ నా దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటారు, సార్ మేము బండి వేసుకొని మా పిల్లల్ని వదిలేసేసి వచ్చేస్తాం, మాకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఉండదు, ఎట్టో ఒకటి గోకరాజులో సీట్ ఇప్పించండి సార్ అంటారు. కాలేజ్ మేనేజ్మెంట్ అంటుంది 90% తక్కువ ఉంటే మేము తీసుకోం, 30,000 లోపు 50,000 లోపు ర్యాంక్ లేకపోతే మా దగ్గరికి రానే వద్దు అని వాళ్ళు గేట్లు వేసుకొని కూర్చుంటారు. ఈ యుద్ధం నడుస్తూ ఉంటుంది. ఎంతైనా డబ్బులు పెడతాం సార్ మా సీటు తీసిండని పేరెంట్ అంటూ ఉంటారు. సీటు మేము ఇవ్వము, మా దగ్గర ఇంత పర్సెంటేజ్ ఇంత ఎంసెట్ ర్యాంక్ ఉంటే తప్ప మేము సీట్ ఇవ్వము అని చెప్పేసి వాళ్ళు పట్టుకుంటూ ఉంటారు. ఈ యుద్ధం నిరంతరంగా జరుగుతూ ఉంటుంది. వాళ్ళు కూడా యూనివర్సిటీకి అప్లై చేశారని వదంతులు వస్తూ ఉన్నాయి. బట్ వీ హ్యావ్ టు సీ. దీంట్లో మనకు తీసుకున్నప్పుడు 2 కాలేజీలు ఉన్నాయి యాక్చువల్గా. గోకరాజు లీలావతి ఇంజనీరింగ్ కాలేజీ, అదేవిధంగా గోకరాజు మెయిన్ క్యాంపస్ అంటారు. దానికి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి కాలేజ్ వచ్చేసి గోకరాజు మెయిన్ క్యాంపస్. ఈ గోకరాజు మెయిన్ క్యాంపస్ తీసుకున్నప్పుడు అప్రాక్సిమేట్గా మీకు బడ్జెట్ వచ్చేసి 23 లక్షలు పడుతుందండి. కాలేజీ అండ్ డొనేషన్ కలుపుకున్నప్పుడు దీని యొక్క వాల్యుయేషన్ 23 lakhsగా మనం చెప్పుకోవచ్చు. 23 లక్షలు ఉంటే గోకరాజుని మీరు అప్రోచ్ అవ్వచ్చు. 4 సంవత్సరాల మీద ఇంత పెట్టుకోగలిగితే. సరే మేము 15 పెట్టుకుంటే 20 పెట్టుకుంటా ఉంటే ఉపయోగం లేని మాటలు అవి. ఓకే, ఇది గోకరాజు ఇంజనీరింగ్ కాలేజ్. నారాయణమ్మ ఇంజనీరింగ్ పరిస్థితి కూడా వాళ్ళు కూడా యూనివర్సిటీకి వెళ్ళామంటున్నారు. ఇది కూడా ఆన్ యావరేజ్గా 23 లక్షలు మీకు వాల్యుయేషన్ ఉండేటువంటి కాలేజ్. ఈ 2 కూడా అన్సర్టనిటీ సిచ్యువేషన్, బీజేపీ రిలేటెడ్గా ఉంటాయి ఈ కాలేజెస్కు ఎప్పుడు. కాబట్టి వీళ్ళు యూనివర్సిటీస్కి వెళ్ళినరా, వీళ్ళకి అప్రూవల్ ఏందనేది మాత్రం ఇంకొక 15-20 రోజుల్లో మనకు తెలిసేటువంటి అవకాశం ఉంది. అప్పుడు మళ్ళీ మీకు అప్డేట్ వీడియో ఇస్తాం. వీటిని పొజిషన్ 1 కింద 2 కింద చెప్పుకోవచ్చు. సో నారాయణమ్మతో ఈక్వల్గా మరో కాలేజీ ఎమర్జ్ అయిపోయింది. ఇప్పుడు ఒకప్పుడు ఎప్పటి నుంచో వాళ్ళు టాప్ 10లో ఉన్నారు మామూలుగా హైదరాబాద్ ఇంజనీరింగ్ కాలేజ్లో. కానీ బీవీఆర్ఐటీ వాళ్ళని కొట్టే రకంగా ఈరోజు ముందుకు వచ్చింది. ప్రిన్సిపల్ వచ్చేసి మన డాక్టర్ సునీత మేడం ఆధ్వర్యంలో బీవీఆర్ఐటీ కాలేజ్ అయితే చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేస్తుందని చెప్పి అంటున్నారు. అది అటానమస్ కాలేజ్ కూడా అవడం వల్ల నారాయణమ్మ కాలేజీకి ఇదైతే టగ్ ఆఫ్ కాంపిటీషన్ ఇస్తుంది. గర్ల్స్ క్యాంపస్లో ఈ 2 1 or 2 పొజిషన్లో ఉన్నాయి. యాక్చువల్గా 2 ఒకటే లెవెల్కి వచ్చేసినాయి ఇప్పుడైతే. సో దీనికి కూడా అదే పరిస్థితి అండి. మీకు 23 లక్షల బడ్జెట్ బీవీఆర్ఐటీ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇది కూడా సిటీలో ఉన్నటువంటి పొజిషన్ 1, 2, 3 చెప్పేశాం. 1, 2, 3 తర్వాత ఈ ఏరియాలో ఉన్నటువంటి మరో కాలేజ్ ఆప్షన్. చాలామంది ఏం చేస్తున్నారంటే గీతం యూనివర్సిటీ కాదు, దీనికన్నా ముందు వచ్చేసి ఓక్సన్ యూనివర్సిటీకి, ఎందుకంటే అదే రీజన్ కిందకు వస్తుంది. ఎందుకంటే ఆ పక్కకి మళ్ళీ ప్రత్యేకంగా రీజన్ లేదు. ఓక్సన్ యూనివర్సిటీ వచ్చేసి 3rd ప్లేస్లో చెప్పొచ్చు. ఈ 3 కాలేజీల తర్వాత 4th ప్లేస్లో మనకి ఓక్సన్ యూనివర్సిటీ చెప్పుకోవచ్చు. దీని యొక్క ఫీజు వచ్చేసి 28 లక్షలు 30 లక్షల వరకు హాస్టల్తో కలిపి ఇది కూడా అవుతుంది. వీళ్ళు కూడా స్కాలర్షిప్స్ ఇస్తూ ఉంటారు. ఫ్యాకల్టీ అయితే అంత మంచిగా లేరు, కానీ క్యాంపస్ అయితే బ్యూటిఫుల్ క్యాంపస్. స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఎక్సలెంట్ ఉంది. ఇప్పుడు ఫ్యాకల్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ డిసప్పాయింటెడ్. అంత ఫ్రెష్ ఫ్యాకల్టీని పెట్టి చెప్పిస్తున్నారు వీళ్ళు. వాళ్ళ దగ్గర ఫ్యాకల్టీ అయితే అంత మంచిగా అనిపించలేదు నాకైతే. అది 4th పొజిషన్. అండ్ 5th పొజిషన్లో ఇప్పుడు ఈ కేఎల్ యూనివర్సిటీ కాంట్రవర్సీలో కూడా వీళ్ళు ఉన్నారు. గీతం యూనివర్సిటీ అండి. ఇది 3.5 లక్షల ఫీజుకి అప్రాక్సిమేట్గా మనకి బడ్జెట్ ఉంటుంది. ఇది కూడా కూకట్పల్లి రీజియన్ కింద చెప్పుకోవచ్చు. సో దీన్ని 5th పొజిషన్లో అనుకోవచ్చు. సో ఈ బెల్ట్లో కూకట్పల్లి రీజియన్లో 6th పొజిషన్లో మనం తీసుకున్నప్పుడు మనకి మేజర్ పెద్ద కాలేజీలన్నీ అయిపోయినాయి. గోకరాజు లీలావతి ఇంజనీరింగ్ కాలేజ్ 6th పొజిషన్. ఇది గోకరాజు లోపల క్యాంపస్లో ఉంటుంది. ఇది వచ్చేసి మీకు అప్రాక్సిమేట్గా మీకు ఒక 13 to 14 lakhs. ఇది నాన్ అటానమస్ కాలేజ్ అయినప్పుడు కూడా గోకరాజు బ్రాండ్ వల్ల దీనికి మంచి పేరు అనేది వచ్చింది. సో ఇది పొజిషన్ నెంబర్ 7లో తీసుకోవచ్చు. పొజిషన్ నెంబర్ 8లో మరో ఉమెన్స్ కాలేజ్ కూడా ఇక్కడ ఉంది. దాని పేరు రిషి ఇంజనీరింగ్ కాలేజ్ అండి. చాలామంది తెలియదు ఈ కాలేజ్ గురించి. ఇది మనకి జేఎన్టీయూకి ఆనుకునే ఉంటుంది. రిషి డిగ్రీ కాలేజ్ అని ఉంది, చిన్న కాలేజీ. బట్ ఆమె ఒక లేడీ మెయింటైన్ చేస్తుంది, ఎప్పుడు చైర్మన్ అక్కడే ఉంటారు. లోకల్ వాళ్ళని తీసుకొచ్చి ఫ్యాకల్టీ బాగానే అంటే సుమారుగా ఉంటుంది. దానికి బడ్జెట్ తగ్గ కాలేజీ 6-7 లక్షల రూపాయల్లో చిన్న బడ్జెట్లో చెప్పుకోవచ్చు. పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ ఎలివేషన్ ఉండదు, కానీ పెద్దగా చెప్పుకోవడానికి నెగిటివ్ లేదు, పెద్దగా చెప్పుకోవడానికి పాజిటివ్ కూడా ఇక్కడ ఏం లేదు. ఇది పొజిషన్ నెంబర్ 8 కింద చెప్పుకోవచ్చు. పొజిషన్ నెంబర్ 9లో మనం ఇక్కడ తీసుకున్నప్పుడు మనకి ఎంఎన్ఆర్ యూనివర్సిటీ అండి. ఇది వచ్చేసి సంగారెడ్డిలో ఉంది. యాక్చువల్గా వీళ్ళకి ఎంఎన్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంది. నాకు తెలిసి ఈ సంవత్సరం అది ఆపరేట్ చేయరు వాళ్ళు, ఎంఎన్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ. కాకపోతే ఏదో లేచి ఆడుతుంది అన్నట్టుగా వీళ్ళైతే మామూలుగా దీని రేంజ్ ₹1,00,000 ఫీజు. 3 లక్షలు పెట్టి కూర్చున్నారన్నమాట ఫీజు.
ఎవరో కొత్త డైరెక్టర్ వచ్చారని చెప్పేసి కొత్త డైరెక్టర్ వచ్చినా ఇంకోటి వచ్చినా దాని యొక్క రేంజ్ దాని యొక్క పరిస్థితి ఆయనే 3 లక్షలు పెట్టుకుంటే సిటీలో ఉన్న వాళ్ళు కేఎల్ఈ వాళ్ళు ఏం కావాలా పక్కన ఉన్నటువంటి ఇందాక మన కొంపలబెళ్ళు ఎప్పుడు ఆయనచో జమాన కాలం నుంచి ఉన్న మంచి పేరు ఉన్న కాలేజీలు ఇవన్నీ వాళ్ళే 10 లక్షలు సీట్ అమ్ముతుంటే వీళ్ళు 12 లక్షలు అంటారు ఎంఎన్ఆర్ అడుగులో పెట్టుకొని ఇది అయ్యేది లేదు సచ్చేది లేదు ఓకే కాబట్టి వాళ్ళు ఆలోచన చేసుకుని లాస్ట్ ఇయర్ అయితే 1 lakh ఉండిందండి ఫీజు ఈ ఇయర్ అయితే 3 లక్షలు అంటున్నారు మాకు కూడా వింతగా అనిపిస్తుంది ఈ వింతను మనం అందరం కూడా చూసి ఆనందిద్దాం తప్ప అడ్మిషన్ తీసుకునే పరిస్థితి అయితే ఉండదు ఇదైతే వాస్తవం అక్కడ ఇది పొజిషన్ నెంబర్ 9th తీసుకోవచ్చు ఇక లాస్ట్ నెంబర్ 10th ఉన్నటువంటి ఏరియాలో మరో పనికిమాల కాలేజ్ అని చెప్పొచ్చు ఇది ఎల్ఎంకి ఇంజనీరింగ్ కాలేజ్ ఇది మీరు ఈ కాలేజీని తీసుకునేటప్పుడు మాత్రం క్యాంపస్లో ఒక హాఫ్ డే ఉండి అడ్మిషన్ తీసుకోండి తప్ప పొరపాటున కూడా ఆప్షన్ పెట్టుకుని తప్ప మీరు వెళ్ళండి అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల ఫీడ్బ్యాక్ తీసుకొని మీరు చదవండి తప్ప కొంచెం ఏంటంటే డేంజర్ కాలేజెస్ మనం తీసుకున్నప్పుడు కింద లెవెల్లో కాలేజ్ అసలు ఈవెన్ మంచి కాలేజ్ లేనప్పుడు కూడా క్యాంపస్ విజిట్ చేసి అడ్మిషన్ తీసుకోవడం మంచిది కానీ లెవెల్ 4 కాలేజ్ టైర్ 4 కాలేజెస్లో అడ్మిషన్ తీసుకునేటప్పుడు మాత్రం 1-10 సార్లు ఆలోచించండి మీరు క్యాంపస్ విజిట్ చేయండి విజిట్ చేసిన తర్వాత డైరెక్ట్గా అడ్మిషన్ రూమ్లోకి వెళ్ళొద్దండి మీరు పిల్లలు కాలేజ్ వదిలే టైంలో వెళ్ళండి గేట్ బయట నిల్చోండి ఒక 20 మంది పిల్లలతో మాట్లాడండి బాబు మేము ఇక్కడ కాలేజీలో చేరమంటారా కనీసం ఒక 10 మంది అన్నా ఓకే అంకుల్ పర్వాలేదు చేరండి అంటే మీరు చేర్చవచ్చు ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి మీరు యూ టేక్ ఎనీ కాలేజ్ అది నారాయణమ్మ కాలేజ్ కావచ్చు సిబిఐటి కాలేజ్ కావచ్చు లేకపోతే ఇంకో కాలేజ్ కావచ్చు పిల్లల ఫీడ్బ్యాక్ లేకుండా కాలేజీని విజిట్ చేయకుండా అడ్మిషన్ తీసుకోవటం తల్లిదండ్రులు చేసేటువంటి అతిపెద్ద నేరం ఈ పనిని పొరపాటును కూడా మీరు చేయొద్దు ఇప్పుడు చేసినటువంటి నేరం వల్ల మీకు జేఈఈ మెయిన్స్ రాలేదు అటు ఎంసెట్ కూడా రాలేదు ఈ వీడియో ఇక్కడ దాకా చూస్తున్నారంటే ఖచ్చితంగా మీకు ర్యాంక్ వచ్చేటువంటి అవకాశం తక్కువ ఉన్నటువంటి పేరెంట్స్ మాత్రం ఈ వీడియోని ఇక్కడ దాకా చూస్తారు కాబట్టి నేను చెప్తున్నాను చివరి వరకు ఎందుకు నేరం చేశారు వాడెవడో మీకు జేఈలో ర్యాంక్ కొట్టిస్తాను 2 లక్షలు కట్టమన్నారు మీరు కట్టేసి ఊరుకున్నారు జేఈ అనేది 100 మందిలో ఒకరికి వచ్చేటువంటి సీటు పోనీ అప్పటి నుంచైనా మీరు ఎంసెట్ మీద ఫోకస్ పెట్టుంటే ఎంసెట్ కాలేజీలనే వచ్చిండే ఆ ప్రయత్నం కూడా చేయలేదు ఆశల పల్లికి ఎత్తుకొని ఎవరినో నమ్మేసి మోసపోయారు ఇప్పుడైనా సరే మళ్ళీ ఇంకొక 4 ఏళ్ల తర్వాత మళ్ళీ అక్కడ ఉద్యోగం రాలేదని మళ్ళీ రోడ్డు మీద పడే బదులు ఏ క్యాంపస్ అనే కానీ అదేదో క్యాంపస్ విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఫైనల్ ఇయర్ పిల్లలతో మాట్లాడండి 10 మందితో మాట్లాడితే ఎంతమంది కనీసం ఒకరికైనా ఉద్యోగం వచ్చిందా ఇద్దరికి వచ్చిందా ముగ్గురికి వచ్చిందా మీకు తెలిసిపోద్ది కదా ఈ చిన్న గ్రౌండ్ వర్క్ కూడా చేయలేమండి మాకు తీరిక లేదంటారు కొంతమంది పేరెంట్స్ మనం ఎంతో కష్టపడి సంపాదిస్తాము కష్టపడిన తర్వాత వాడికి ఉద్యోగం లేకపోతే వాడు కరగ తీసుకుంటా పోతాడు ఆస్తిని ఏం ఉపయోగం కాబట్టి పిల్లలతో కలిసి క్యాంపస్ విజిట్ చేసి అడ్మిషన్ తీసుకోమని మీ అందరికీ చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాను అనమాట సో ఇది కూకట్పల్లి రీజన్లో ఉన్నటువంటి కాలేజెస్ వాటికి సంబంధించినటువంటి ఫీ స్ట్రక్చర్స్ నెక్స్ట్ రీజన్ మనము ఇటువైపుకి వెళ్దాం హైదరాబాద్ సిటీ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో సిబిఐటి వాసవి ఎంజిఐటి అదేవిధంగా టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజ్ అటుపక్క పోతే ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైతే ఉన్నాయో ఈ లైన్ మొత్తం కూడా ఒకసారి చూసేసిన తర్వాత మనకి ఇబ్రహీంపట్నం ఏరియాలో కొన్ని కాలేజెస్ ఉన్నాయి అదేవిధంగా మనకి ఘట్కేశ్వరి ఏరియాలో కొన్ని కాలేజెస్ ఉన్నాయి అదేవిధంగా మనకి మొయినాబాద్ రీజియన్లో కొన్ని కాలేజెస్ ఉన్నాయి ఇవన్నీ కాకుండా మళ్ళీ ప్రైవేట్ యూనివర్సిటీస్ మీద మనం సపరేట్ వీడియో చేసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ జై హింద్